జూనియర్ లైన్మెన్ మరియు సిబిటి ఎగ్జామ్ పర్పస్లో బిట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చేయడం జరుగుతుంది. అందులో ట్రాన్స్ఫార్మర్స్ చాప్టర్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి. విచ్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజ్డ్ ఫర్ హై ఫ్రీక్వెన్సీ అప్లికేషన్? హై ఫ్రీక్వెన్సీ అప్లికేషన్ అవసరమైన చోట ఏ రకమైన ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తారో అడుగుతున్నాడు. ఆప్షన్స్: రింగ్ కోర్ ట్రాన్స్ఫార్మర్, ఫెర్రైట్ కోర్ ట్రాన్స్ఫార్మర్, సిలికాన్ స్టీల్ కోర్ ట్రాన్స్ఫార్మర్, గ్రెయిన్ ఓరియంటెడ్ కోర్ ట్రాన్స్ఫార్మర్. ది ఆన్సర్ ఇస్ బి, ఫెర్రైట్ కోర్ ట్రాన్స్ఫార్మర్. ఎక్కడైతే హై ఫ్రీక్వెన్సీ అప్లికేషన్ అవసరం అవుతుందో ఆ చోట ఫెర్రైట్ కోర్ ట్రాన్స్ఫార్మర్ ని యూజ్ చేస్తారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైమరీ వోల్టేజ్ అండ్ సెకండరీ వోల్టేజ్ ఇన్ ఏ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్? ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ లోపల ప్రైమరీ వోల్టేజ్ మరియు సెకండరీ వోల్టేజ్ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుందని అడుగుతున్నాడు. ఆప్షన్స్: E1 ఈజ్ ఈక్వల్ టు V1 అండ్ E2 ఈజ్ ఈక్వల్ టు V2, E1 గ్రేటర్ దాన్ V1 and E2 greater than V2, E1 less than V1 and E2 less than V2, E1 is equal to V2 and E2 is equal to V1. The answer is A, E1 is equal to V1 and E2 is equal to V2. ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ లోపల ప్రైమరీ మరియు సెకండరీ వోల్టేజ్ మధ్య రిలేషన్షిప్ అనేది E1 is equal to V1 మరియు E2 is equal to V2 గా ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ కన్సర్వేటర్ ఇన్ ట్రాన్స్ఫార్మర్? ట్రాన్స్ఫార్మర్ లో కన్సర్వేటర్ యొక్క ఫంక్షన్ ఏంటని అడుగుతున్నాడు. ఆప్షన్స్: ప్రివెంట్స్ ద మాయిశ్చర్ ఎంట్రీ, ట్రాన్స్ఫర్స్ ద హీట్ టు అట్మాస్ఫియర్, అలౌస్ టు రిలీజ్ ఇంటర్నల్ ప్రెషర్, అలౌస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఆయిల్ లెవెల్ డ్యూ టు లోడ్ వేరియేషన్. ది ఆన్సర్ ఇస్ డి, అలౌస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఆయిల్ లెవెల్ డ్యూ టు లోడ్ వేరియేషన్. అంటే కన్సర్వేటర్ అనేది ట్రాన్స్ఫార్మర్ పైన లోడ్ వేరియేషన్ కారణంగా ఆ ఆయిల్ ఎక్స్పాన్షన్ ఏదైతే వస్తుందో దాన్ని అలో చేయడానికి, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయిల్ ఎక్స్పాన్షన్ అలో చేయడానికి అది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, విచ్ లాస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఇస్ డిటర్మైన్డ్ బై షార్ట్ సర్క్యూట్ టెస్ట్? షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా ట్రాన్స్ఫార్మర్లోని ఏ లాసెస్ని మనము డిటర్మైన్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. ఆప్షన్స్: కాపర్ లాస్, విండేజ్ లాస్, హిస్టెరిసిస్ లాస్, ఎడ్డీ కరెంట్ లాస్. ది ఆన్సర్ ఇస్ ఏ, కాపర్ లాస్. అంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా మనము కాపర్ లాసెస్ ని డిటర్మైన్ చేయొచ్చు. నెక్స్ట్, క్యాలిక్యులేట్ ద వోల్టేజ్ రెగ్యులేషన్ ఇన్ పర్సెంటేజ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఇఫ్ ద నో లోడ్ వోల్టేజ్ ఇస్ 240 వోల్ట్ అండ్ ఫుల్ లోడ్ వోల్టేజ్ ఇస్ 220 వోల్ట్. ఒక ట్రాన్స్ఫార్మర్ యొక్క నో లోడ్ వోల్టేజ్ 240 వోల్ట్స్, ఫుల్ లోడ్ వోల్టేజ్ 220 వోల్ట్స్ ఉంది. అప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ యొక్క వోల్టేజ్ రెగ్యులేషన్ పర్సెంటేజ్ ని కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్: 7.20, 8.30, 8.71, 9.09. వోల్టేజ్ రెగ్యులేషన్ పర్సెంటేజ్ కనుక్కోవడానికి ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు V no load minus V full load by V full load into 100. అంటే నో లోడ్ వోల్టేజ్ 240 మైనస్ ఫుల్ లోడ్ వోల్టేజ్ 220 బై ఫుల్ లోడ్ వోల్టేజ్ 220 ఇంటూ 100 వేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. యాజ్ పర్ ద ఫార్ములా మీరు ఆ వాల్యూస్ వేసి సమ్ చేయండి, మీకు ఆన్సర్ 9.09 వస్తుంది. సో ద ఆన్సర్ ఇస్ డి, 9.09%. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ లామినేటెడ్ కోర్ ఇన్ ట్రాన్స్ఫార్మర్? ట్రాన్స్ఫార్మర్ లోపల లామినేటెడ్ కోర్ ని యూజ్ చేయడంలో ఉన్నటువంటి పర్పస్ ఏంటని అడుగుతున్నాడు. ఆప్షన్స్: రెడ్యూస్ కాపర్ లాస్, రెడ్యూస్ హిస్టెరిసిస్ లాస్, రెడ్యూస్ మెకానికల్ లాస్, రెడ్యూస్ ఎడ్డీ కరెంట్ లాస్. ది ఆన్సర్ ఇస్ డి, టు రెడ్యూస్ ఎడ్డీ కరెంట్ లాసెస్. అంటే ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చరింగ్ లోపల కోరు లామినేటెడ్ కోర్ వాడడానికి కారణం ఏంటంటే ఆ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఏర్పడేటువంటి ఎడ్డీ కరెంట్ లాసెస్ ని తగ్గించడానికి అది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద కూలింగ్ మెథడ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్?
ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ లోపల ఉన్న ట్రాన్స్ఫార్మర్ యొక్క కూలింగ్ మెథడ్ ఏంటని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆయిల్ నేచురల్ కూలింగ్, ఆయిల్ నేచురల్ ఎయిర్ ఫోర్స్డ్ కూలింగ్, ఆయిల్ ఫోర్స్డ్ ఎయిర్ ఫోర్స్డ్ కూలింగ్, ఆయిల్ నేచురల్ వాటర్ ఫోర్స్డ్ కూలింగ్. The answer is A, oil natural cooling. Next, what is the condition for obtaining maximum efficiency from transformer? ట్రాన్స్ఫార్మర్ నుంచి మనకు maximum efficiency పొందాలంటే ఏ కండిషన్ అవసరం ఉంటున్నాడు. ఆప్షన్స్ కాపర్ లాస్ గ్రేటర్ దాన్ ఐరన్ లాస్, కాపర్ లాస్ లెస్ దాన్ ఐరన్ లాస్, కాపర్ లాస్ ఈక్వల్ టు ఐరన్ లాస్, కాపర్ లాస్ ఈక్వల్ టు ఎడ్డీ కరెంట్ లాస్. The answer is C, copper loss equal to iron loss. మనకి ట్రాన్స్ఫార్మర్ నుంచి మ్యాక్సిమం ఎఫిషియన్సీ దాని యొక్క సామర్థ్యము మ్యాక్సిమంగా మనకు రావాలనుకుంటే కండిషన్ ఏంటంటే అందులో కాపర్ లాస్ అనేటివి ఐరన్ లాసెస్ ఈక్వల్ అయినప్పుడు మనం మ్యాక్సిమం ఎఫిషియన్సీని పొందవచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ టాప్ ఫ్లోట్ స్విచ్ ఆఫ్ బుచోజ్ రిలే ఇన్ ట్రాన్స్ఫార్మర్? ట్రాన్స్ఫార్మర్ లోపల బుచోజ్ రిలే ఉన్నటువంటి టాప్ ఫ్లోట్ స్విచ్ యొక్క ఫంక్షన్ ఏంటని అడుగుతున్నాడు. ఆప్షన్స్ activate in moisture presence, activate at overloading condition, activate at open circuit condition, activate at high temperature condition. The answer is B, activate at overloading condition. ట్రాన్స్ఫార్మర్లోని బుచోజ్లో ఉన్నటువంటి ఫ్లోటింగ్ స్విచ్ అనేది ఓవర్లోడ్ అప్పుడు యాక్టివేట్ అవుతుంది. Next, why the core of current transformer is having low reactance and low core losses? కరెంట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్ అనేది ఎందుకు లో రియాక్టెన్స్ మరియు లో కోర్ లాసెస్ కలిగి ఉంటుందని అడుగుతున్నాడు. ఆప్షన్స్ టు మినిమైజ్ ద బర్డెన్, టు మెయింటైన్ కాన్స్టెంట్ అవుట్పుట్, టు ప్రివెంట్ హై స్టాటిక్ షీల్డ్, టు మినిమైజ్ ద ఎర్రర్ ఇన్ రీడింగ్. The answer is to minimize the error in reading. Next, how the error in reading of potential transformer can be reduced? పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్లోని రీడింగ్ ఎర్రర్ని ఏ విధంగా తగ్గించవచ్చు అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ యూజింగ్ థిన్ లామినేటెడ్ కోర్, ప్రొవైడింగ్ లాంగ్ మ్యాగ్నెటిక్ పాత్, యూజింగ్ హై ఫ్లక్స్ డెన్సిటీ మెటీరియల్, providing good quality core material. The answer is providing good quality core material. పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్లోని ఎర్రర్ ఇన్ రీడింగ్ అనే దాన్ని మనము తగ్గించాలనుకుంటే కోర్ మెటీరియల్ మంచి గుడ్ క్వాలిటీ కలిగి ఉన్నదాన్ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్, వై ద లోడ్ ఈజ్ డిస్కనెక్టెడ్ బిఫోర్ ద ఆఫ్ లోడ్ ట్యాప్ చేంజింగ్ ఆపరేషన్? ఆఫ్ లోడ్ ట్యాప్ చేంజింగ్ చేసేటప్పుడు ఆ లోడ్ అనే దాన్ని ఎందుకు డిస్కనెక్ట్ చేస్తారని అడుగుతున్నాడు. ఆప్షన్స్ టు డిస్కనెక్ట్ ద ట్యాపింగ్స్ ఫ్రమ్ న్యూట్రల్ పాయింట్, టు డిస్కనెక్ట్ ద మూవింగ్ కాంటాక్ట్ ఆఫ్ ద డైవర్టర్, టు అవాయిడ్ హెవీ స్పార్కింగ్ ఎట్ ద కాంటాక్ట్ పాయింట్స్, టు ప్రొవైడ్ అన్ ఎలక్ట్రికల్ ఐసోలేషన్ ఫర్ ద వైండింగ్స్. ది ఆన్సర్ ఈస్ సి, టు అవాయిడ్ హెవీ స్పార్కింగ్ ఎట్ ద కాంటాక్ట్ పాయింట్స్. మనము ఆఫ్ లోడ్ ట్యాప్ చేంజ్ చేసేటప్పుడు మనం ముందుగా లోడ్ డిస్కనెక్ట్ చేయాలి, ఎందుకంటే ఆ స్పార్కింగ్స్ అనేటివి ఎక్కువ రాకుండా ఉండేందుకు. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ ఇన్ పవర్ ట్రాన్స్ఫార్మర్? ఇక్కడ పవర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఒక పార్ట్ని ఇవ్వడం జరిగింది డయాగ్రామ్లో, దాని పేరెంట్ అడుగుతున్నాడు. ఆప్షన్స్ బ్రీదర్, ట్యాప్ చార్జర్, ఎక్స్ప్లోజన్ వెంట్, బుచోల్స్ రిలే. ది ఆన్సర్ ఈస్ బుచోల్స్ రిలే. మీకు తెలిసిందే పవర్ ట్రాన్స్ఫార్మర్ లోపల ఉన్నటువంటి ఆ పార్ట్ అనేది బుచోల్స్ రిలే. నెక్స్ట్, విచ్ కండిషన్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ టూ ట్రాన్స్ఫార్మర్స్? రెండు ట్రాన్స్ఫార్మర్స్ మనం ప్యారలల్లో కలిపేటప్పుడు ఏ కండిషన్ అనేది ఖచ్చితంగా పాటించాలని అడుగుతున్నాడు.
ఆప్షన్స్: నేచర్ ఆఫ్ లోడ్, టైప్ ఆఫ్ కూలింగ్, ఫేజ్ సీక్వెన్స్, క్లాస్ ఆఫ్ ఇన్సులేషన్ యూజ్డ్. ది ఆన్సర్ ఇస్ సి, ఫేజ్ సీక్వెన్స్. మనకి ప్యారలల్ ఆపరేషన్ ట్రాన్స్ఫార్మర్స్ చేసేటప్పుడు మనం అబ్సల్యూట్గా పాటించాల్సిన కండిషన్ ఏంటంటే వాటి యొక్క ఫేజ్ సీక్వెన్స్ చూసి వాటిని ప్యారలల్లో కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, విచ్ కన్స్ట్రక్షన్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ టు రెడ్యూస్ కాపర్ లాస్ ఇన్ లార్జర్ ట్రాన్స్ఫార్మర్స్. లార్జర్ ట్రాన్స్ఫార్మర్స్ లోపల కాపర్ లాస్ రెడ్యూస్ చేయడానికి ఎలాంటి కన్స్ట్రక్షన్ టెక్నిక్ ని వాడతారని అడుగుతున్నాడు. ఆప్షన్స్: యూజ్ ఆఫ్ లామినేటెడ్ కోర్, బై రెడ్యూసింగ్ కోర్ థిక్నెస్, బై యూజింగ్ గ్రెయిన్ ఓరియంటెడ్ కోర్, యూజ్ స్టెప్డ్ కోర్ అరేంజ్మెంట్. ది ఆన్సర్ ఇస్ డి, యూజ్ స్టెప్డ్ కోర్ అరేంజ్మెంట్. అంటే లార్జర్ సైజ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ని తయారు చేసేటప్పుడు వాటిలో కాపర్ లాస్ అనేటి రెడ్యూస్ చేయడం కోసం అని చెప్పేసి స్టెప్డ్ కోర్ అరేంజ్మెంట్ ని యూజ్ చేస్తారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్? ఇక్కడ డయాగ్రామ్ లో ఒక ట్రాన్స్ఫార్మర్ ఫిగర్ ఇచ్చాడు, దాని పేరెంట్ అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఎయిర్ కోర్ ట్రాన్స్ఫార్మర్, ఐరన్ కోర్ ట్రాన్స్ఫార్మర్, రింగ్ కోర్ ట్రాన్స్ఫార్మర్, ఫెర్రైట్ కోర్ ట్రాన్స్ఫార్మర్. ది ఆన్సర్ ఇస్ ఏ, ఎయిర్ కోర్ ట్రాన్స్ఫార్మర్. నెక్స్ట్, విచ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ హై వోల్టేజ్ ఇన్స్టాలేషన్స్? ఈ హై వోల్టేజ్ ఇన్స్టాలేషన్స్ ని మెజర్ చేయడానికి ఏ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తారని అడుగుతున్నాడు. ఆప్షన్స్: పల్స్ ట్రాన్స్ఫార్మర్, ఇగ్నిషన్ ట్రాన్స్ఫార్మర్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్స్, కాన్స్టెంట్ వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్స్. ది ఆన్సర్ ఇస్ సి, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్స్. హై వోల్టేజ్ ఇన్స్టాలేషన్స్ మెజర్ చేయడానికి పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్స్ ని యూజ్ చేస్తారు. నెక్స్ట్, హౌ డస్ ద మాయిశ్చర్ ఈస్ కంట్రోల్డ్ ఇన్ బ్రీదర్ ఫిటెడ్ ఆన్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్? ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ లోపల మనము బ్రీదర్ ఫిట్ చేస్తాం కదా, దాని లోపల మాయిశ్చర్ ఏ విధంగా కంట్రోల్ అవుతుందని అడుగుతున్నాడు. ఆప్షన్స్: యూజింగ్ సిలికా జెల్, యూజింగ్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్, యూజింగ్ సోడియం క్లోరైడ్, యూజింగ్ అమ్మోనియం జెల్లీ. ది ఆన్సర్ ఇస్ ఏ, యూజింగ్ సిలికా జెల్. అంటే పవర్ ట్రాన్స్ఫార్మర్స్ లోపల ఫిట్ చేసినటువంటి బ్రీదర్ లోపల సిలికా జెల్ యూజ్ చేయడం వల్ల మాయిశ్చర్ అనేది కంట్రోల్ చేయబడుతుంది. వాస్తవానికి సిలికా జెల్ అనేది ఆ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్లోని మాయిశ్చర్ ని ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నట్టు, ఆ విధంగా ఇది కంట్రోల్ చేస్తుంది మాయిశ్చర్ ని. నెక్స్ట్, విచ్ పవర్ లాస్ ఈజ్ అసెస్డ్ బై ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఆన్ ట్రాన్స్ఫార్మర్? ట్రాన్స్ఫార్మర్ లోపల ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా మనకి ఏ లాసెస్ కనుక్కోవచ్చు అని అడుగుతున్నాడు. ఆప్షన్స్: hysteresis loss only, eddy current loss only, copper loss, core loss. The answer is D, core loss. ట్రాన్స్ఫార్మర్ లోపల ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా మనము కోర్ లాసెస్ ని కనుక్కోవచ్చు. నెక్స్ట్, విచ్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద క్రాకిల్ టెస్ట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్? ఈ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ యొక్క క్రాకిల్ టెస్ట్ ద్వారా మనం ఏమి డిటర్మైన్ చేయవచ్చు అని అడుగుతున్నాడు. ఆప్షన్స్: అసిడిటీ, మాయిశ్చర్, విస్కాసిటీ, డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్. ది ఆన్సర్ ఇస్ బి, మాయిశ్చర్. అంటే ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ పైన మనము చేసే క్రాకిల్ టెస్ట్ ద్వారా దానిలో ఉన్నటువంటి మాయిశ్చర్ ను తెలుసుకోవచ్చు. నెక్స్ట్, విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ టు మేక్ కోర్ ఆఫ్ పవర్ ట్రాన్స్ఫార్మర్? పవర్ ట్రాన్స్ఫార్మర్ కోర్ తయారు చేయడానికి ఏ మెటీరియల్ వాడతారో అడుగుతున్నాడు. ఆప్షన్స్: సాఫ్ట్ ఐరన్, రోల్డ్ స్టీల్, కాపర్ ఎల్లాయ్, కోల్డ్ రోల్డ్ గ్రెయిన్ ఓరియంటెడ్. ది ఆన్సర్ ఇస్ కోల్డ్ రోల్డ్ గ్రెయిన్ ఓరియంటెడ్ స్టీల్. ఇది మనకి ఆ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ లోపల కోర్ ఉపయోగిస్తారు, ఎందుకంటే దీనివల్ల మనకి హై పర్మిబిలిటీ ఉండి కోర్ లాసెస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఈ కోల్డ్ రోల్డ్ గ్రెయిన్ ఓరియంటెడ్ స్టీల్ ని ఆ పవర్ ట్రాన్స్ఫార్మర్ లో కోర్ తయారు చేసే మెటీరియల్ ఉపయోగిస్తారు.
వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్? ఇక్కడ ఇచ్చినటువంటి డయాగ్రామ్ లో ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఫిగర్ ఇచ్చాడో దాని పేరేంటి అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఆటో ట్రాన్స్ఫార్మర్, కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్, షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్, ఆడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్. ది ఆన్సర్ ఇస్ బి, కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్రొవైడింగ్ ఎక్స్ప్లోజన్ వెంట్ ఇన్ ఏ పవర్ ట్రాన్స్ఫార్మర్? పవర్ ట్రాన్స్ఫార్మర్ లోపల ఎక్స్ప్లోజన్ వెంట్ అనే దాన్ని ఎందుకు ప్రొవైడ్ చేస్తారని అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఎయిర్ రిలీజింగ్, హీట్ రిలీజింగ్, ప్రెషర్ రిలీజింగ్, మాయిశ్చర్ రిలీజింగ్. ది ఆన్సర్ ఇస్ సి, ప్రెషర్ రిలీజింగ్. పవర్ ట్రాన్స్ఫార్మర్ మనం యూజ్ చేసినప్పుడు అందులో ఏర్పడే ప్రెషర్ ఏదైతే ఉంటుందో అది బయటికి పోయేందుకు కొంచెం అని చెప్పేసి ఈ ఎక్స్ప్లోజన్ వెంట్ అనే దాన్ని ప్రొవైడ్ చేస్తారు. అది లేకుంటే ఆ లోపల ప్రెషర్ ఎక్కువైపోయి ఆ ట్రాన్స్ఫార్మర్ అనేది పేలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఎక్స్ప్లోజన్ వెంట్ అనే దాన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ బుచోజ్ రిలే ఇన్ పవర్ ట్రాన్స్ఫార్మర్? పవర్ ట్రాన్స్ఫార్మర్ లోపల ఈ బుచోజ్ రిలే యొక్క ఫంక్షన్ ఏంటని అడుగుతున్నాడు. ఆప్షన్స్: ప్రొటెక్షన్ ఫ్రమ్ హై టెంపరేచర్, ప్రొటెక్షన్ ఫ్రమ్ మాయిశ్చర్ ఎంటరింగ్ ఇన్ ఆయిల్, ప్రొటెక్షన్ ఫ్రమ్ ప్రెషర్ లోడింగ్ ఇన్ ట్యాంక్, ప్రొటెక్షన్ ఫ్రమ్ బోత్ ఓవర్లోడింగ్ అండ్ షార్ట్ సర్క్యూట్. ది ఆన్సర్ ఇస్ డి, ప్రొటెక్షన్ ఫ్రమ్ బోత్ ఓవర్లోడింగ్ అండ్ షార్ట్ సర్క్యూట్. పవర్ ట్రాన్స్ఫార్మర్ లోపల ఓవర్లోడింగ్ ప్రాబ్లం నుంచి మరియు షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లం నుంచి వెళ్ళి ఆ ట్రాన్స్ఫార్మర్ ని కాపాడేందుకని చెప్పేసి ఈ బుచోజ్ రిలే అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, వై ప్రైమరీ ఆఫ్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ వౌండ్ విత్ థిన్ వైర్ అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ టర్న్స్? పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ వైండింగ్ అనేది థిన్ వైర్ తో ఎక్కువ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎందుకు చుడతారో అడుగుతున్నాడు. ఆప్షన్స్: టు ఆఫర్ హై ఇండక్టెన్స్, టు అబ్టైన్ రిక్వైర్డ్ వోల్టేజ్ రేషియో, టు రెగ్యులేట్ ద ప్రైమరీ కరెంట్, టు స్టెబిలైజ్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వోల్టేజ్. ది ఆన్సర్ ఇస్ ఏ, టు ఆఫర్ హై ఇండక్టెన్స్. పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ లోపల ప్రైమరీ వైండింగ్ అనేది థిన్ వైర్ తోటి లార్జ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎందుకు చుడతామంటే ఎక్కువ ఇండక్టెన్స్ ని ఆఫర్ చేసేందుకు అని చెప్పేసి అలా చేయడం జరుగుతుంది. నెక్స్ట్, వై డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ నార్మల్లీ కనెక్టెడ్ యాజ్ ప్రైమరీ ఇన్ డెల్టా అండ్ సెకండరీ ఇన్ స్టార్? డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ లోపల కనెక్షన్ అనేది ప్రైమరీలో డెల్టా, సెకండరీలో స్టార్ ఎందుకు ఉంటుందని అడుగుతున్నాడు. ఆప్షన్స్: టు అవాయిడ్ ఓవర్లోడింగ్, టు మెయింటైన్ కాన్స్టెంట్ వోల్టేజ్, టు reduce the transformer losses, to easy distribution of three-phase four-wire system. The answer is D, to easy distribution of three-phase four-wire system. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ లోపల నార్మల్ గా ప్రైమరీ వైండింగ్ డెల్టాలో, సెకండరీ వైండింగ్ స్టార్ లో కనెక్షన్ చేయడానికి కారణం ఏంటంటే మనము ఈ త్రీ-ఫేజ్ ఫోర్-వైర్ సిస్టమ్ ని ఈజీగా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అని చెప్పేసి ఈ సిస్టమ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ అన్ ఐడియల్ టూ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్? ఒక ఐడియల్ టూ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ లోపల ఏ రకమైన ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందని అడుగుతున్నాడు. ఆప్షన్స్: సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ది ఆన్సర్ ఇస్ బి, మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. మామూలుగా ట్రాన్స్ఫార్మర్ ప్రిన్సిపలే మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కాబట్టి ఆన్సర్ ఇస్ బి, మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. నెక్స్ట్, హౌ టు డిటర్మైన్ కాపర్ లాస్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్? ట్రాన్స్ఫార్మర్ కాపర్ లాస్ ని ఏ విధంగా కనుక్కుంటామని అడుగుతున్నాడు. ఆప్షన్స్: రేషియో టెస్ట్, ఇంపల్స్ టెస్ట్, షార్ట్ సర్క్యూట్ టెస్ట్, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. ది ఆన్సర్ ఇస్ సి, షార్ట్ సర్క్యూట్ టెస్ట్. ట్రాన్స్ఫార్మర్ లోని కాపర్ లాస్ కనుక్కోవాలంటే మనము షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేయడం ద్వారా కనుక్కోవచ్చు. నెక్స్ట్, వై ఫెర్రైట్ కోర్ ఈజ్ యూజ్డ్ ఇన్ రేడియో రిసీవర్స్? రేడియో రిసీవర్స్ లోపల ఫెర్రైట్ కోర్ ఎందుకు యూజ్ చేస్తారని అడుగుతున్నాడు. ఆప్షన్స్: టు రెడ్యూస్ ద కాన్స్టెంట్ లాసెస్, టు రెడ్యూస్ ఎలక్ట్రిక్ ఇంటర్ఫియరెన్స్, టు ఇంక్రీజ్ ద quality of sound, to increase the efficiency of receivers.
The answer is A, to reduce the constant losses. రేడియో రిసోర్స్ లోపల ఫెరైట్ కోర్ ఉపయోగించడం వల్ల కాన్స్టెంట్ లాస్ అనేటివి తగ్గించవచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ స్టెప్డ్ కోర్ అరేంజ్మెంట్ ఇన్ లార్జర్ ట్రాన్స్ఫార్మర్స్? లార్జర్ ట్రాన్స్ఫార్మర్స్ లోపల ఈ స్టెప్డ్ కోర్ అరేంజ్మెంట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటని అడుగుతున్నాడు. ఆప్షన్స్: మినిమైజెస్ కాపర్ యూజ్, రెడ్యూజెస్ హిస్టెరిసిస్ లాస్, reduces eddy current loss, reduces the space for core. The answer is A, minimizes copper use. లార్జర్ ట్రాన్స్ఫార్మర్స్ లోపల మనము స్టెప్డ్ కోర్ అరేంజ్మెంట్ ఉపయోగించడం వల్ల కాపర్ యూజ్ అనేది తగ్గించబడుతుంది. నెక్స్ట్, విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ ఇన్ బ్రీదర్ టు ప్రివెంట్ మాయిశ్చర్ ఎంటరింగ్ ఇన్ ద ట్రాన్స్ఫార్మర్ ఆయిల్? ఈ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ లోకి మాయిశ్చర్ ఎంటర్ కాకుండా ఉండేందుకు బ్రీదర్ లోపల ఏ మెటీరియల్ యూజ్ చేస్తారని అడుగుతున్నాడు. ఆప్షన్స్: సిలికా జెల్, సోడియం క్లోరైడ్, అమ్మోనియం క్లోరైడ్, చార్కోల్ అండ్ సాల్ట్ మిక్చర్. ది ఆన్సర్ ఇస్ ఏ, సిలికా జెల్. బ్రీదర్ లో మనం ఉపయోగించేటువంటి మెటీరియల్ సిలికా జెల్, మీకు తెలిసిందే. దాని పర్పస్ ఏంటి? ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ లోకి మాయిశ్చర్ రాకుండా అది ప్రివెంట్ చేస్తుంది. ఇక్కడ వచ్చినట్టయితే దాని కలర్ అనేది చేంజ్ అవుతుంది, అప్పుడు మనం దాన్ని మార్చేయాలి మళ్ళీ. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ఆటో ట్రాన్స్ఫార్మర్? ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క డిసడ్వాంటేజ్ ఏంటని అడుగుతున్నాడు. ఆప్షన్స్: మోర్ లాసెస్, హెవియర్ ఇన్ వెయిట్, పూర్ వోల్టేజ్ రెగ్యులేషన్, కెనాట్ ఐసోలేట్ ద సెకండరీ వైండింగ్. The answer is D, cannot isolate the secondary winding. ఆటో ట్రాన్స్ఫార్మర్ లో మనము సెకండరీ వైండింగ్ ని ఐసోలేట్ చేయలేము కాబట్టి అది దాని యొక్క మెయిన్ డిసడ్వాంటేజ్. నెక్స్ట్, విచ్ కూలింగ్ మెథడ్ ఈస్ యూజ్డ్ ఇన్ పోల్ మౌంటింగ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్? పోల్ మౌంటింగ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ లోపల ఏ రకమైన కూలింగ్ మెథడ్ ఉపయోగిస్తారో అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఎయిర్ నేచురల్, ఆయిల్ నేచురల్ ఎయిర్ బ్లాస్ట్, ఆయిల్ ఫోర్స్డ్ ఎయిర్ ఫోర్స్డ్, ఆయిల్ నేచురల్ ఎయిర్ నేచురల్. ది ఆన్సర్ ఇస్ డి, ఆయిల్ నేచురల్ అండ్ ఎయిర్ నేచురల్. ఏవైతే మన స్ట్రీట్ లోపల పోల్ మౌంటింగ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయో వాటి యొక్క కూలింగ్ మెథడ్ అనేది సహజ వాయువు మరియు సహజ ఆయిల్ మెథడ్ ద్వారా కూలింగ్ అనేది చేస్తారు వాటిని. నెక్స్ట్, వాట్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ స్టీల్ అండ్ సిలికాన్ స్టీల్ ఇన్ ట్రాన్స్ఫార్మర్ కోర్? ఈ ట్రాన్స్ఫార్మర్ కోర్ వాడేటువంటి ఆ స్టీల్ అండ్ సిలికాన్ స్టీల్ యొక్క కంపోజిషన్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్స్: స్టీల్ 97%, సిలికాన్ 3%, స్టీల్ 95%, సిలికాన్ 5%, స్టీల్ 93%, సిలికాన్ 7%, స్టీల్ 90%, silicon 10%. The answer is C, steel 93%, silicon 7%. ట్రాన్స్ఫార్మర్ కోర్ వాడేటువంటి కంపోజిషన్ లోపల స్టీల్ అనేది 93% ఉంటుంది, సిలికాన్ అనేది 7% ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ట్యాప్ చేంజింగ్ ఇన్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్? పవర్ ట్రాన్స్ఫార్మర్స్ లోపల ట్యాప్ చేంజింగ్ యొక్క పర్పస్ ఏంటని అడుగుతున్నాడు. ట్యాప్ చేంజింగ్ ఎందుకు ఉంటుందని అడుగుతున్నాడు. ఆప్షన్స్: మెయింటైన్ ప్రైమరీ వోల్టేజ్ కాన్స్టెంట్, చేంజ్ వోల్టేజ్ రేషియో ఇన్ డిస్ట్రిబ్యూషన్, మెయింటైన్ సెకండరీ వోల్టేజ్ కాన్స్టెంట్, లోడ్ ద ట్రాన్స్ఫార్మర్ ఫర్ maximum efficiency. The answer is B, change voltage ratio in distribution. ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్ లోపల ట్యాప్ చేంజింగ్ అనేది మనం డిస్ట్రిబ్యూషన్ లోపల ఆ వోల్టేజ్ రేషియోని చేంజ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఉపయోగపడుతుంది.